40 క్వింటాల్స్ ఆఫ్ పన్నీర్ ని తయారు చేస్తున్నారు 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ తో. నేను ఇది చెక్ చేశాను. 1 లీటర్ మిల్క్ నుండి ఆవు పాలు అయితే 150 గ్రాముల దాకా వస్తుంది పన్నీర్, గేదె పాలు అయితే 200 నుంచి 250 మధ్యలో వస్తుంది. 200 వేసుకోండి అయితే. క్యాలిక్యులేట్ చేయండి. 40 క్వింటాల్స్ అంటే 4000 కేజీల పన్నీరు, 25 కేజీల పాల నుంచి ఎన్ని వస్తుంది? 5 కేజీల పన్నీర్ వస్తుంది. వీళ్ళు ఎంత చేస్తున్నారు? 4000 కేజీలు. ఏం తింటున్నాం మనం? 4000 కేజీల. ఇంకా 3995 కేజీల పన్నీర్ ఎక్కడి నుంచి తయారవుతుంది? చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వీళ్ళు దేని నుంచి చేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారంటే పాడైపోయిన పాలు, డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ వైట్నర్, పెయింట్. మీరు విన్నది నిజమే, పెయింట్ వాడుతున్నారు, పామ్ ఆయిల్. ఇవి మెయిన్. ఇంకా కొన్ని దరిద్రాలు వేరేవి కూడా. ఈ మెయిన్ దరిద్రాలు. ఇంతకంటే మెయిన్ దరిద్రం ఏంటో చెప్పనా? సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడుతున్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒంట్లోకి వెళ్తే ఏం చేస్తుంది? యాసిడ్ ఒంట్లోకి వెళ్తే ఏం చేస్తుంది? ఇవన్నీ వాడి వీళ్ళు రోజు 40 క్వింటాల పన్నీరు తయారు చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి గోరఖ్పూర్ లో బయటపడింది.